అంత దూరం నిలబడితే రాదేమో వాయిస్. ఈరోజు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో కృష్ణగిరి మండలం వెల్దుర్తి మండలం అంగన్వాడీ టీచర్లు అందరూ నిరాహార దీక్ష 3వ రోజున కూడా చేపట్టడం జరిగింది. మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వము 3 రోజులు కూడా ఎటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా వినినట్లుగా ఉన్నారు. మా సమస్యలన్నీ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కారం చేస్తామని శిశు సంక్షేమ శాఖ మంత్రి గారైన గుమ్మడి సంధ్యారాణి గారు కూడా మా నాయకులకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు మా సమస్యలు పరిష్కారం చేసి మాకు గౌరవ వేతనము కనీస వేతనం 26,000 ఇస్తామని ప్రకటించి జీవో విడుదల చేస్తారో మేము అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఈరోజు మేము ధర్నా విరమించి మా విధులకు మేము హాజరవుతామని తెలియజేస్తున్నాము. ఈరోజు వెల్దుర్తి మండలం దగ్గర మా టెంట్ దగ్గరికి వచ్చి జిల్లా వాల్మీకి ఎస్టీ పోరాట సమితి సభ్యులైన అధ్యక్షులు వెంకటప్ప నాయుడు అన్న గారు వచ్చి సంఘీభావం తెలుపనున్నారు. అన్నగారికి మా సమస్యలన్నీ తెలియపరుస్తున్నాము. వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మీరు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి గతంలో కూడా ఏకదాటిగా 42 రోజులు చేశారు. మళ్ళీ ఇప్పుడు 3 రోజులు వరుసగా రిలే దీక్షలు చేసిన ప్రభుత్వంలోని పెద్దలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చండి మాకు చాలు మహాప్రభు అని వీరు మొత్తుకుంటున్న ప్రభుత్వానికి చెవి పట్టడం లేదు. మరి వారు చేపట్టిన రిలే దీక్షకు మద్దతుగా ఈరోజు రావడం జరిగింది. ఒకవేళ వారు కోరుకున్నట్లు గౌరవ వేతనం పెంచకుంటే రాబో రోజుల్లో నిరాహార దీక్షలు చేసి వారి కోరికలు నెరవేర్చడంలో ముందుంటామని మా వంతు సహాయ సహకారం అందిస్తామని తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.